పెట్టారు. నాకు ఎప్పటి నుంచో కోరుకుండేది మన నర్సీపట్నం నుంచి వెళ్ళి వైజాగ్లోని డిఫెన్స్ అకాడమీలో చదువుకుని మళ్ళీ ఆ స్టూడెంట్స్ వచ్చేసి నాకు ఎంత తగ్గించాలండి, చాలా ఎక్కువైపోతుంది అది అని చెప్పేసి నాకు అనడం అనేది బాధ అనిపించింది. నాకు నా కోరిక ఏంటంటే నర్సీపట్నంలో ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టాలి. అది వీళ్ళందరూ కూడా మనోళ్ళు కలిసి పెట్టారు. అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలి. వైజాగ్ వెళ్లకుండా నర్సీపట్నంలోనే డిఫెన్స్ అకాడమీ ఉంది. ఇక్కడి నుంచి ట్రైనింగ్ అవ్వచ్చు. ఏదైనా కంపల్సరీ అందరూ వచ్చి మా డిఫెన్స్ అకాడమీని మంచిగా చూస్తారని ఆశిస్తున్నాను. బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది సార్. నెక్స్ట్ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు మనకి డిఫెన్స్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకి 100% జాబ్ గ్యారంటీ. ఆ ప్రత్యేకలన్నీ మన దగ్గర ఉన్నాయి సార్. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ట్రైనర్స్ అందరూ కూడా ప్రొవైడ్ చేస్తాయి. పైనుంచి మాకు అధికారులు కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఈ ఫిజికల్గా మీకు ఇక్కడ స్టూడెంట్స్కి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఫిజికల్గా మాకు సార్, ఫిజికల్గా మీకు ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఏ ట్రైనింగ్ ఉంటుందో అన్ని విధాలు కూడా ఇక్కడే మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. మీకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి బిఫోర్ జరిగే కూడా మేము ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి హాస్టల్ సౌకర్యం ఉందా? అందరూ కూడా ఇక్కడ హాస్టల్ లేడీస్కి సపరేట్గా. అడ్మిషన్స్ ఎప్పుడండి, ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్? అడ్మిషన్లు స్టార్ట్ చేస్తున్నాం సార్. క్లాస్ అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అకాడమీ సరే, ఎంతమందికి అవకాశం ఒక బ్యాచ్కి? మేము ఫస్ట్ అయితే లిమిటెడ్ పీపుల్స్ ఒక 100 మంది. ఆ తర్వాత పైనుంచి